టైం మేనేజ్మెంట్ ఎట్లా చేయాలని చెప్పేసి చాలామంది నాకైతే అడిగారు అనమాట. సో బేసిక్గా నన్ను ఎట్లా అడిగారంటే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ, బ్రో మీరు ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చేస్తారు, యూట్యూబ్ వీడియోస్ చేస్తారు అండ్ ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటారు, ఓకేనా. సో ఒక స్టార్టప్ని రన్ చేస్తున్నారు, సో ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేస్తున్నారు గత 4 సంవత్సరాలుగా అని చెప్పేసి అడుగుతారు అనమాట. సో లైక్ టైం మేనేజ్మెంట్ ఎట్లా చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. అండ్ అదేవిధంగా మీకు ఎవరైతే డిగ్రీస్ చదువుతున్నారో, ఎవరైతే బీటెక్ చదువుతున్నారో వాళ్ళు ఎట్లా టైం మేనేజ్మెంట్ చేయాలనేది నేను చెప్తాను. సో అది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. అన్ని ఇయర్స్ తగ్గట్టుగా చెప్పుకుంటూ వస్తాను అనమాట. సో ఈ వీడియో అనేది లైక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు ఇమీడియట్గా వీడియోని లైక్ చేయండి. సో ఫస్ట్ బేసిక్గా ఏమవుతుందంటే బీటెక్ అండ్ డిగ్రీ. సో ఎలా ఉంటుందంటే మీకు ఎప్పుడైతే ఇంటర్మీడియట్ లైక్ ఎలా జరుగుద్ది అంటే చాలా వాటికి ఇంటర్మీడియట్ ఒక నరకంగా జరుగుతుంది అనమాట. సో అక్కడ మీరు ఎలా అంటే వన్స్ ఇంటర్మీడియట్ అయిపోయినామంటే మీ ఒక ఫ్రీ బర్డ్స్ లాగా మీరు మార్కెట్లోకి వస్తారనమాట. సో అప్పుడే ఏం చేస్తారంటే హ్యాపీ డేస్ మూవీస్ కానీ లేకపోతే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ అయితే చూస్తారనమాట. చూసి ఏం చేస్తారంటే ఓహో లైక్ బీటెక్ లైఫ్ ఎట్లా ఉంటుంది, డిగ్రీ లైఫ్ ఎట్లా ఉంటుంది, సో మనం బీటెక్ తీసుకుందాం అని చెప్పేసి అక్కడ తీసేసుకుంటారు. సో బేసిక్గా ఆ యొక్క ఏజ్లో ఆ యొక్క మూవీస్ చూసి ఆ యొక్క లైక్ అట్లా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీరు బీటెక్ తీసుకుంటారు. కానీ ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే బేసిక్గా ఏవి ఆలోచన చేయరు. 90% మెంబర్స్ ఏమీ ఆలోచన చేయరు. ఏం చేస్తారంటే మా ఫ్రెండ్ బీటెక్ తీసుకున్నాడు, నేను బీటెక్ తీసుకుంటా, లేకపోతే మా చుట్టాల అబ్బాయి బీటెక్ తీసుకున్నాడు, మంచి జాబ్ కొట్టి నేను బీటెక్ తీసుకుంటా, ఓకే. సో అట్లా ఎవరో ఏదో చేశారని చెప్పేసి చాలామంది తీసేసుకున్న చాయిస్ అయితే ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకో బాయ్, నువ్వైతే బీటెక్ చేయాలన్నా డిగ్రీ చేయాలనేది నువ్వు నీ ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే ఒక బుక్ తీసుకొని లైక్ నువ్వు కూర్చో, గంట సేపు కూర్చొని నేను ఏం చేయాలనుకున్నా, ఓకే, నేను ఏం చేయాలనుకున్నా, నాకు స్కిల్స్ ఏంటివి, ఇంతవరకు నేను ఏం చేసిన, నేను ఏం చేయగలుగుతా అనేది రాసి పెట్టుకొని దానిపైన నువ్వు డిసైడ్ అయ్యి అప్పుడు నువ్వు బీటెక్ తీసుకోవాలా డిగ్రీ తీసుకోవాలనేది నువ్వు చూస్ చేసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అక్కడనే మెయిన్ అనమాట. ఎందుకంటే టైం మేనేజ్మెంట్లో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇది మీరు కరెక్ట్ సరి చేసుకుంటే టైం మేనేజ్ అనేది సెట్ అవుతుంది మీకు మెయిన్గా. అయితే కొందరు ఏం చేస్తారంటే అందరూ బీటెక్ తీసుకున్నారని చెప్పి బీటెక్ తీసుకుంటారు. కొందరు ఏం చేస్తారంటే మనకి బీటెక్ అవ్వదులే, ఓకే, బీటెక్ పాస్ అవ్వలేంలే, ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్ ఎందుకులే బ్యాక్లాగ్స్ పడతాయి అని డిగ్రీ తీసుకుంటారు. సో అట్లా కాదు, ఫస్ట్ నీ గోల్ ఏముంది, ఓకే, నువ్వు ఐఏఎస్ అవుతావా, ఐపీఎస్ అవుతావా, ఓకేనా. సో లేకపోతే నీకు ఏమన్నా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయా, నీకు డ్యాన్సింగ్ ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే కంటెంట్ క్రియేషన్ ఇంట్రెస్టింగ్ ఉందా, స్టార్టప్ ఇంట్రెస్ట్ ఉందా, ఏది ఇంట్రెస్ట్ ఉంది. సో ఆ ఇంట్రెస్ట్ ఉన్న దానిలో నీకు ఈ గ్రాడ్యుయేషన్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మాత్రం చూస్ చేసుకో. నీకు ఒకవేళ సెంట్రల్ జాబ్స్ కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ కొట్టాలనుకుంటే నీకు సపరేట్ ఎడ్యుకేషన్ సంబంధించింది కాకుండా వేరే ఎక్స్ట్రా సంబంధించిన ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు గ్రాడ్యుయేషన్ తీసుకొని గ్రాడ్యుయేషన్ చేసి పక్క పెట్టుకొని నీకు కావాల్సిన దాని మీద నువ్వు ఫోకస్ చేసుకో, ఓకేనా. అట్లా కాకుండా నువ్వు బీటెక్ వచ్చి, ఓకే, నీకున్న ఇంట్రెస్ట్ వేరే, నువ్వు చేసేది వేరే, ఈ 4 సంవత్సరాలు నువ్వు ఏదో చదువుతావు, ఆ 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నువ్వు ఏదో చేస్తావు, ఓకే. అప్పుడు ఏమవుతుంది, నీకు 4 years టైం వేస్ట్ అవుతుంది, ఓకేనా. 4 years ఎంత వాల్యుబుల్ అవుతుంది, ఓకేనా. ఇది ఇంపార్టెంట్ అనమాట. అయితే బేసిక్గా ఏం జరుగుతుందంటే టైం మేనేజ్మెంట్లోకి వచ్చినట్లయితే అందరూ బీటెక్ ఫస్ట్ ఇయర్కి వస్తారు. బీటెక్ ఫస్ట్ ఇయర్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే లైక్ ఇంటర్మీడియట్లో వీళ్ళైతే ఎవరైతే స్ట్రిక్ట్గా ఉండి చదువుకొని వస్తారో బీటెక్ ఫస్ట్ ఇయర్కి వచ్చినప్పుడే మీకు ఏమవుతుందంటే అక్కడ కొత్త పరిచయాలు వస్తాయి ఫస్ట్. అండ్ అదేవిధంగా మీకు ఏమవుతుందంటే కొత్త ఎన్విరాన్మెంట్. అండ్ ఒకవేళ హైదరాబాద్లో కాకుండా లైక్ మీరు ఏదైనా విలేజ్ నుంచి కానీ ఇక్కడ నుంచి వచ్చినట్లయితే కొత్త వాతావరణము, కొత్త ప్రదేశాలు, కొత్త ప్లేసెస్. ఆ ఫస్ట్ ఇయర్ ఒకటి ఎలా గడిచిపోతుందంటే ఫస్ట్ సెమిస్టర్ ఎలా గడిచిపోతుందంటే లైక్ ఫ్యామిలీ కన్నా లైక్ బయట వాతావరణం ఎక్కువ, ప్లేసెస్ ఎక్కువ అండ్ ఫ్రెండ్సే ఎక్కువ అని చెప్పేసి కొత్తగా కొత్తగా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ సెమిస్టర్ అలా గడిచిపోతుంది. బీటెక్ సెకండ్ సెమిస్టర్కి వచ్చేసరికి అప్పుడు ఏమైందంటే అప్పుడు నాకు అర్థమైపోతుంది అనమాట మనం ఏం చదువుతున్నాం, మన సబ్జెక్టులు ఏంటివి ఏందనేది అప్పుడు సెకండ్ సెమిస్టర్లో ఒక క్లారిటీ వస్తుంది. అయితే ఈ సెకండ్ సెమిస్టర్ కూడా ఎట్లా గడిచిపోతుంది అంటే ఇంకా మనకి లైక్ మన ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ ఏడు చదువుతున్నారు, ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అదే దాంట్లో 1 year అయిపోతుంది.
సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఏమైందంటే బేసిక్గా మీకు సెకండ్ ఇయర్లో మీకు లైక్ పరిచయాలు పెరుగుతాయి కాబట్టి ఇక్కడ మీకు ఏమైందంటే అట్రాక్షన్ పెరుగుతుంది. అట్రాక్షన్ పెరిగి ఏమైందంటే బేసిక్గా ఎక్కువ రిలేషన్షిప్కి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో బేసిక్గా చాలామంది ఇలానే చేస్తూ ఉంటారు. సో ఈ సెకండ్ ఇయర్ కూడా ఏం జరుగుతుందంటే ఇక్కడ కూడా లైక్ ఈ ఈ టైంలో బేసిక్గా సెకండ్ ఇయర్లో కొంతమంది గ్రూప్స్గా ఫామ్ అవుతారు. ఫ్రెండ్స్ అందరూ లైక్ ఏంటంటే లైక్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు ఒక గ్రూప్గా ఫామ్ అవుతారు. అండ్ మంచి చదివే వాళ్ళు ఒక గ్రూప్ ఫామ్ అవుతారు సెకండ్ ఇయర్కి వచ్చే వరకు. అంటే వాళ్ళకి అప్పుడే తెలిసిపోతారు అనమాట, 1 year అయిపోయింది, నేను బీటెక్ సెకండ్ ఇయర్, నేను సీనియర్ అయిపోయాను అని చెప్పేసి. సో అప్పుడు కొంచెం ఏం చేస్తూ ఉంటారంటే ఇట్లా గ్రూప్స్గా ఫామ్ అయిపోతారు అనమాట. లైక్ ఈ గ్రూప్స్గా ఫామ్ అయిపోయి ఇంకేం చేస్తారంటే చదివే వాళ్ళు చదువుతారు, చదివిన వాళ్ళు చిల్లు కొడుతూ ఉంటారు అనమాట. సో ఇది ఇంపార్టెంట్ ఇక్కడ జరుగుతుంది మెయిన్గా. అండ్ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఏం చేస్తారంటే బేసిక్గా మీరు లైక్ చాలామంది ఇప్పుడు లైఫ్ అనేది ఒకటి అర్థమవుతుంది అనమాట. ఏమర్థమవుతుందంటే 4th year వాళ్ళని చూసి మీ అన్న వాళ్ళు కానీ అక్క వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే నాకు ఒక దానిలో ప్యాకేజ్ వచ్చింది, లేకపోతే నేను మ్యారేజ్ చేసుకుంటున్నాను, నేను యూఎస్ పోతున్నాను, నాకు వీసా వచ్చిందని చెప్పేసి ఇవన్నీ వింటూ ఉంటారు మైండ్లో. అప్పుడు మీ గుండె దడ కొట్టుకుంటుంది. ఎందుకు అంటే నేను ఈ 2 సంవత్సరాలు వేస్ట్ చేసిన, ఫ్రెండ్స్ అని రిలేషన్షిప్ అని, దాని తర్వాత రిలేషన్షిప్ వేస్ట్ అని చెప్తాను, బట్ నేను టైం వేస్ట్ చేసిన, బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఇప్పుడు నాకు చేతిలో 2 years ఉన్నాయి అని చెప్పేసి ఆ టెన్షన్లోనే నువ్వు థర్డ్ ఇయర్ టెన్షన్ అయిపోయి థర్డ్ ఇయర్ కూడా నువ్వు సరిగ్గా చదువు. ఓకేనా? ఈ థర్డ్ ఇయర్లో చాలామంది ఏం చేస్తారంటే బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే ఈ టైంలో డ్రాప్ అవుట్ అయిపోతారు అంతా కూడా. ఇంకా ముందుకెళ్ళరు. ఇంకా నా వల్ల కాదు, నేను వెయిట్ చేశాను, ఇంకా నేను క్లియర్ చేయాలని అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతారు. సో బేసిక్గా ఇది జరుగుతుంది అనమాట. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు వచ్చిన ఇంటెన్షన్ ఏంది, బీటెక్ కానీ డిగ్రీ కానీ మీరు వచ్చిన ఇంటెన్షన్ ఏంది, ఏదైనా ఒక జాబ్ కొట్టుకోవాలి, ఓకే, పైసలు సంపాదించాలి, అండ్ ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి, దాని తర్వాత మంచి సెటిల్ అవ్వాలని చెప్పేసి ఈ ఇంటెన్షన్తో వస్తారు. బట్ ఈ లూప్లో పడ్డ తర్వాతకి అక్కడ మొత్తం వేరే అయిపోతుంది అనమాట. సో ఇది. సో వన్స్ నువ్వు 4th yearకి వచ్చిన తర్వాతకి ఏమవుతుందంటే ఇవన్నీ ఫేస్ చేసుకుని నువ్వు 4th yearకి వచ్చినాక ఏమవుతుందంటే నువ్వు ఇక్కడ బేసిక్గా నువ్వు మెయిన్ చూసేది ఏంటంటే 4th yearలో నేను ప్లేస్మెంట్స్ ఎట్లా కొట్టుకోవాలి, ఓకేనా, నేను ప్రాజెక్ట్ వర్క్ ఎట్లా చేయాలి, అండ్ ఇది అయిపోయిన తర్వాత నేను ఏం చేయాలి, నాకు డబ్బులు ఎట్లా, ఓకే. అప్పుడు మీకు ఈ 3rd year 4th yearలోనే మీకు ఒక ప్రెషర్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, డబ్బులు ఎలా తెచ్చుకోవాలి, అమ్మాయిలకైతే పెళ్ళి ఎలా, ఓకే, పెళ్ళి ఉంటుంది ఎలా అని చెప్పేసి, అబ్బాయిలకైతే ఎట్లా జాబ్ సంపాదించాలి, పేరెంట్స్ని డబ్బు అడగకూడదు అని చెప్పేసి ఈ లూప్లోనే ఉంటారు బేసిక్గా. అయితే 100%లో 70% మెంబర్స్ ఈ లూప్లో పడుతూ ఉంటారు బాగా. సో దీన్ని ఎట్లా మనము ఓవర్కమ్ చేయాలంటే నాకు తెలిసినంత వరకు అయితే కొన్ని అయితే చెప్తాను, జాగ్రత్తగా వినండి. నువ్వు ఎప్పుడైతే ఫస్ట్ ఇయర్ బీటెక్ తీసుకుంటావో, ఓకే, ఫస్ట్ ఇయర్ బీటెక్ తీసుకుంటావో నువ్వు నార్మల్గా ఫస్ట్ పోయి కూర్చుంటావు సెమిస్టర్లో. కూర్చున్న తర్వాత నువ్వు ఎలా కూర్చోవాలి, ఏం చేయాలో చెప్తాను చూడండి. నువ్వు వెళ్ళి మిడిల్ బెంచ్లో కూర్చోవు. మిడిల్ బెంచ్లో కూర్చుంటే నీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. లైక్ నువ్వు లాస్ట్లో కూర్చుంటే లాస్ట్ అయిపోతావు, ఫస్ట్లో కూర్చుంటే ఎన్నికలు ఏం జరుగుతుందో నీకు తెలీదు. నువ్వు మిడిల్ బెంచ్లో కూర్చోవు. మిడిల్ బెంచ్లో కూర్చొని నువ్వేం చేస్తావంటే ఎవరు మంచి చదువుతున్నారు, నువ్వు ఫస్ట్ సెమిస్టర్లో నీ మొత్తం అదే ఉండాలి. ఎవరు మంచి చదువుతున్నారు, ఎవరు చదవట్లేదు, ఎవరు ఏం చేస్తున్నారని చెప్పేసి నువ్వు చూసుకో. ఏం చేస్తావంటే మంచి చదివే వాళ్ళ గ్రూపు లైక్ నువ్వు ఒక 5 మంది చూస్ చేసి పెట్టుకో, ఓకే, వాళ్ళలో కాంటాక్ట్ ఉండు. అండ్ అదేవిధంగా చదవని వాళ్ళతోనే ఇద్దరితోనే కాంటాక్ట్ ఉండు. ఎందుకంటే బేసిక్గా నీకు ఇక్కడ ఏమైందంటే చదివే వాళ్ళు చదవడానికి హెల్ప్ చేస్తారు, నువ్వు చదివిన తర్వాత స్ట్రెస్ రిలీఫ్ కావడానికి లైక్ నీకు చిల్ అవ్వడానికి చదవని వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు, ఓకే, వాళ్ళతో కూడా స్కిల్స్ ఉంటాయి చాలామందితో. సో నువ్వేం చేస్తావంటే అది చేయాలి. బేసిక్గా ఎవరు చదువుతున్నారు, ఎవరు చదువుతలేరు, ఓకే, అది నువ్వు బాగా ఫోకస్ చేయి. అండ్ ఫోకస్ చేసిన తర్వాత టైం మేనేజ్మెంట్ ఎట్లా చేయాలంటే గుర్తుపెట్టుకో. నీకు బేసిక్గా టైం మేనేజ్మెంట్ ఏం చేయాలంటే నువ్వు ఎప్పుడైతే నీ కాలేజ్ అయిపోతుందో, నీ యొక్క క్లాస్ అయిపోతుందో, బేసిక్గా కాలేజ్ నువ్వు ఏ రోజు చెప్పింది ఆ రోజు చదువుకో, ఏ రోజు చెప్పింది ఆ రోజు చదువుకో. ఏ రోజు చెప్పింది ఆ రోజు చదువుకుంటే నీ టైం ఎక్కడ పోదు, నువ్వు అన్ని సబ్జెక్టులు మంచి పాస్ అవుతావు, నీకు మంచి స్కిల్ వస్తుంది, ఓకేనా. అండ్ అదేవిధంగా నువ్వేం చేస్తావంటే నువ్వు ఎప్పుడైతే ఈ బీటెక్ కానీ లేకపోతే నువ్వు ఏదైతే ఈ డిగ్రీ కానీ తీసుకుంటావో నీకు టైం సెట్ అయ్యే విధంగా నువ్వేం చేసుకోవాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు కాలేజ్ నుంచి ఇంటికి పోయినప్పుడే నువ్వు ఏ రోజు చెప్పిన తర్వాత చదువుకున్న తర్వాత నీకు టైం ఉంటుంది. టైం ఉన్నప్పుడు చిల్లు కొట్టకుండా ఏం చేయాలంటే టైం ఉన్న టైంలో నువ్వు ఏదైనా కోర్స్ తీసుకో, ఓకే, ఏదైనా కోర్స్ తీసుకొని ఆ కోర్స్ ప్రిపేర్ అవుతూ ఉండు. అప్పుడు నీకు టైం మేనేజ్మెంట్ కరెక్ట్ సెట్ అయిపోతుంది. ఎందుకు కోర్స్ తీసుకోమంటున్నా అంటే నీకు టైం ఉందనుకో, నీకు రకరకాల ఐడియాలు వస్తాయి అనమాట. హైదరాబాద్లో ఉన్నా అక్కడ పోదాం, ఇక్కడ పోదాం, ఇది చేద్దాం, అది చేద్దాం, అక్కడ తిరుగుదాం, ఇక్కడ తిరుగుదాం, బైక్లో నైట్ రైడ్ పోదాం, అవన్నీ థాట్స్ వస్తూ ఉంటాయి.
నువ్వు ఒక కోర్స్ తీసుకున్నావు అనుకో, నీకు ఒక గోల్ ఉంటుంది, నువ్వు ఒక డబ్బులు కట్టింటావు ఆ కోర్స్ దగ్గర. ఓకే, నేను చదువుకోవాలని చెప్పేసి నీకు ఒకటి ఉంటుంది అనమాట. సో నువ్వు అక్కడ మెయిన్గా ఏం చేస్తావు అంటే కోర్స్ నేర్చుకుంటూ ఉంటావు. ఇది బాగా ఫోకస్ చేయండి. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏం చేస్తారంటే ఈ టైం మేనేజ్మెంట్లో ఎగ్జామ్ టైంలో లైక్ ఏం చేస్తారంటే రేపు ఎగ్జామ్ అనగా 1 డే బ్యాటింగ్ అని చెప్పేసి లైక్ గ్రూప్ స్టడీస్ చేసి సిట్టింగ్ చేసి ఏం చేస్తారంటే టైం అంతా వేస్ట్ చేసుకుంటారు. కాకపోతే 1 డే బ్యాటింగ్ అని చెప్తారనమాట. బట్ ఏమైందంటే అక్కడ మెయిన్గా లైక్ నువ్వు డైలీ చదవడానికి నీకు వీలు కాకుంటే, నువ్వు ఏదైనా జాబ్ చూసుకుంటే, పార్ట్ టైం జాబ్ చేసుకుంటే, ఓకేనా, నువ్వు ఏం చేయాలంటే అట్లీస్ట్ 1 మంత్ ముందర స్టార్ట్ చేయని ఒక ప్రిపరేషన్. సో అప్పుడు లైక్ నీకు ఏమైందంటే సబ్జెక్ట్ మీద ఒక గ్రిప్ వస్తుంది. నువ్వు రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు చదివితే నీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ రాదు. నువ్వు ఎగ్జామ్ పాస్ అవుతావేమో మహా అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ చదువుకొని, బట్ నీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ రాదు. ఓకేనా, సో నువ్వు బేసిక్గా దీని మీద ఫోకస్ చేయి. అండ్ అదేవిధంగా టైంని ఎట్లా మేనేజ్ చేసుకోవాలంటే గుర్తుపెట్టుకోండి, మీకు ఏవైతే ఈ యొక్క లైక్ సెమిస్టర్స్ అయిపోతున్నాయో హాలిడేస్ ఉంటాయి. ఓకే, హాలిడేస్లో ఉన్నప్పుడు ప్రతి హాలిడేస్లో నువ్వు ఒక కోర్స్ని పట్టుకో. ఓకే, ఒక టాపిక్ని పట్టుకొని నీకు ఒక లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక దసరా హాలిడేస్ అంటే దసరా హాలిడేస్లో నీకు ఒక స్కిల్ వచ్చి ఉండాలి. సంక్రాంతి హాలిడేస్ అంటే సంక్రాంతి హాలిడేస్లో నీకు ఒక స్కిల్ వచ్చి ఉండాలి. ఓకేనా, అండ్ నీకు ఏదైతే ఏ హాలిడేస్లో ఉంటే ఆ హాలిడేస్లో నీకు ఒక స్కిల్ అయితే వచ్చి ఉండాలన్నమాట. బేసిక్గా ఇలా ఉండాలి. ఎవరైతే ఈ 4 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కానీ చిల్ అవుతారో ఓకే లైఫ్ లాంగ్ కష్టపడతారు. గుర్తుపెట్టుకోండి, ఈ 4 ఇయర్స్ కానీ మీరు కష్టపడ్డారు అనుకోండి, మీరు లైఫ్ లాంగ్ చిల్ అవ్వచ్చు. ఇది మాత్రం పక్కగా, ఇది చాలామంది చెప్తూ ఉంటారు, బట్ ఇది ప్రాక్టికల్గా ఇదే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ 4 ఇయర్స్ మీరు చిల్ పైన పెట్టారు అనుకోండి, ఆ 4 ఇయర్స్ అనేది మీకు చాలా నాశనం చేస్తుంది అనమాట లైఫ్ని. సో ఈ 4 ఇయర్స్ అనేది మీరు మీ యొక్క గ్రోత్ కోసం మీరు లైక్ ఒక జాబ్ కొట్టడం కోసం, మనీ సంపాదించడం కోసం మీరు కానీ ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, మీకు ఈ 4 ఇయర్స్ అనేది మీకు వెపన్ లాగా పనిచేస్తుంది అనమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మీరు టైంని మేనేజ్ చేసుకోవాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, బేసిక్గా ఇంకా టైం మేనేజ్మెంట్లో మీరు బాగా ఫోకస్ చేయాల్సింది దేనిపైన అంటే, నువ్వు ఏదైతే చెయ్యాలి అని అనుకున్నావో అది చెయ్యాలి అని అనుకున్నావు అనుకో అది చేసేసి, నువ్వు పోస్ట్ పోన్ చేసినావంటే ఇంకా అది వేస్ట్. ఓకేనా, సో బేసిక్గా ఇదే అనమాట. సో నేను మళ్ళీ అందరిలాగా టైం మేనేజ్మెంట్ అని చెప్పేసి ఈ నుంచి ఈ టైం వరకు ఇది చదువుకోండి, ఈ నుంచి ఈ టైం వరకు అది చదువుకోండి, ఈ నుంచి ఈ టైం వరకు అవన్నీ వర్కౌట్ అవ్వవు. బేసిక్గా ఎందుకు అవ్వవు అంటే ఆ టైమింగ్ పెట్టుకొని ఆ టైమింగ్కి 2 రోజులు వేస్తారు, 3 రోజులు వేస్తారు, 4 రోజులు వేస్తారు. కానీ ఆ టైంకి మనం ఆ టైం అది చేయాలంటే రేపు సిచ్యువేషన్ అట్లా ఉంటుందని గ్యారంటీ లేదు. రేపు హెల్త్ బాగాలేకుంటుంది. ఓకే, లేకపోతే రేపు ఏదైనా అర్జెంటు హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది, లేకపోతే ఏదో ఉంటుంది. సో అదంతా మనకి పనికిరావు అనమాట. మనకి బేసిక్గా ఏంటంటే నువ్వు ఏ టైంలో ఏది చేయాలనుకుంటున్నావు అది చేసేయాలి. అప్పుడు నీకు టైం సేవ్ అయిపోతుంది, టైం మేనేజ్మెంట్ అక్కడనే ఉంటుంది అనమాట. నువ్వు ఏదైతే అనుకున్నావు నీ మైండ్లో, ఈ రోజు నేను ఈ కోర్స్ కంప్లీట్ చేయాలి, ఈ రోజు నువ్వు ఈ టాపిక్ కంప్లీట్ చేసుకోవాలంటే కంప్లీట్ చేసేయి అంతే. నువ్వు పోస్ట్ పోన్ చేసినావంటే నీకు ఆ టైం మేనేజ్మెంట్ పోయిందనమాట. ఓకేనా, సో అది ఇంపార్టెంట్. రేపు దానికన్నా ఇప్పుడే చేస్తా అనే దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో నువ్వు ఎవరైతే ఇప్పుడు అనుకుంటావో ఇప్పుడే స్టార్ట్ చేసేయి. ఈ వీడియో చూసిన తర్వాత నువ్వు మోటివేట్ అయితే నువ్వేమైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పుడే స్టార్ట్ చేసేయి. ఓకేనా, ఇంకా లేదు రేపు. ఒకటి గుర్తుపెట్టుకోండి, పాస్ట్ అనేది అయిపోయింది, ఫ్యూచర్ అనేది ఉండదో తెలియదు. పాస్ట్ ఈజ్ హిస్టరీ, ఫ్యూచర్ ఈజ్ అ మిస్టరీ. ప్రజెంటే ఉంది. సో ఇప్పుడే స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేసేయండి. ఓకేనా, సో ఇంకా టైం లేదు. నువ్వు స్టార్ట్ చేయకపోతే ఇంకోటి స్టార్ట్ చేస్తాడు, వాడిని కాంపిటీషన్ వస్తాడు. ఓకేనా, సో అది మైండ్లో పెట్టుకోండి. సో కంటెంట్ నచ్చినట్లయితే ఇమీడియట్గా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ వీడియో షేర్ చేయాలంటే షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ బటన్ ఒకసారి గట్టిగా కొట్టేసేయండి. అదేవిధంగా మీరు పైథాన్ నేర్చుకోవాలనుకుంటే నేను తెలుగులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, కామెంట్ సెక్షన్లో ఫ్రీ డెమో లింక్ ఇచ్చిన, ఒకసారి చెక్ చేయండి.